అందరికీ నమస్కారం. ఇవాళ పండితుడి శిష్యుడు అనే ఓ చక్కటి కథ విందాం. గోవిందుడు ఒక పండితుడి ఇంట పనిచేసేవాడు. తాను కూడా చదువుకోవాలనే కోరిక వాడిలో చాలా తీవ్రంగా ఉండేది. అందుచేత వాడు తరచుగా తన పని మరిచిపోయి పండితుడు శిష్యులకు చెప్పే పాఠాలు ఆలకించేవాడు. ఒకసారి వాడు ఇలాగే పండితుడు శిష్యులకు చెప్పే పాఠం వింటూ చేయవలసిన పనులు మర్చిపోయేసరికి అది గమనించిన పండితుడి భార్య వాణ్ణి నానా మాటలు అన్నది. పని మాని ఏం వింటున్నావురా అని పండితుడు వాణ్ణి అడిగాడు. నాకు కూడా చదువుకోవాలని కోరిక అన్నాడు గోవిందుడు. నీ కోరిక మంచిదే, కానీ నీకు అందుకు తగిన అర్హత ఉన్నదా? ఇప్పుడు నేను ఏం పాఠం చెబుతున్నానో చెప్పు. అలా చెప్పగలిగితే నిన్ను నా శిష్యులలో చేర్చుకుంటా అన్నాడు పండితుడు వాడితో. ఆయన అలా అనటానికి ఓ కారణం ఉంది. ఆ రోజు ఆయన బోధిస్తున్న విషయం చాలా కష్టమైనది. వింటున్న శిష్యులలో ఒక్కడికి అది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. గోవిందుడికి అది కొంచెమైనా అర్థం అవుతుందని ఆయన ఊహించలేదు. కానీ గోవిందుడు దాన్ని అర్థం చేసుకుని తాను విన్నది ఒక్క ముక్క పొల్లుపోకుండా చెప్పాడు. పండితుడు వాడి గ్రహణ శక్తిని మెచ్చుకుని, ఈ రోజు నుంచి నువ్వు కూడా నా శిష్యులలో ఒకడివి అంటూ తన శిష్యులలో చేర్చుకున్నాడు. త్వరలోనే గోవిందుడు పండితుడి శిష్యులందరినీ మించిపోయాడు. శిష్యులు వాడి మీద తమకు గల అసూయను గురువుగారి దగ్గర వెళ్ళబోసుకున్నారు. నేనేం చేసేది? వాడు సరస్వతీదేవి అవతారంలా ఉన్నాడు, వాడు నన్నే మించిపోయేలా ఉన్నాడు అన్నాడు పండితుడు. విద్యాభ్యాసం చేస్తుండగానే గోవిందుడికి కవిత్వం అబ్బింది. వాడి కవిత్వానికి ఎంతో ఖ్యాతి వచ్చింది. గొప్ప గొప్ప వాళ్ళు వాణ్ణి తమ ఇళ్లకు ఆహ్వానించి కవితా గోష్ఠి జరిపించి గొప్పగా సత్కరించసాగారు. ఇదంతా చూసిన పండితుడి శిష్యులకు కన్నెర్రగా ఉండేది. అది చాలనట్టు గోవిందుడు ఒక నాట్యశాల వారికి నాటకం ఓటి రాసిపెట్టాడు. దాన్ని ప్రదర్శించగా చూసిన వాళ్ళందరూ అద్భుతం అన్నారు. అప్పటి నుంచి గోవిందుడు సంస్కృత నాటకాలు అనేకం రాశాడు. వాటికి పుష్కలంగా డబ్బు కూడా వచ్చింది. చివరికి పండితుడి పేరు నిలబెట్టిన శిష్యుడు గోవిందుడు ఒక్కడే అయినాడు. మిగిలిన శిష్యులలో ఒక్కడూ ప్రయోజకుడు అనిపించుకోలేదు. వారందరూ ఏకమై పని చేసుకుని రెక్కల కష్టం మీద బతకవలసిన వాడు మన గురువుగారి చలవ వల్ల మహాకవి అయి కూర్చున్నాడు, మనకేమో కవిత్వం అబ్బలేదు. అది చూసి గోవిందుడు మరీ మిడిసిపడుతూ ఉండాలి. వాడి గర్వాన్ని అణచాలంటే మనం ఇతర ప్రాంతాల నుంచి గొప్ప కవులను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాలి అనుకున్నారు. ఈ పథకం కింద కొందరు శిష్యులు ఆంధ్రదేశానికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో నాటకాలకి బహుళ ప్రచారం ఉండేది. అక్కడి ప్రజలు ఆదరించిన నాటకాలలో కొన్ని చాలా కీర్తి తెచ్చుకున్నాయి. అలా నాటక రచనలో కీర్తి గడించుకున్న ఆంధ్ర నాటక కర్తలలో శ్రేష్ఠుడు భద్రకవి. పండితుడి శిష్యులు భద్రకవిని కలుసుకుని, మీ దేశంలో మీ నాటకాలంటే అందరూ ఎంతగానో అభిమానిస్తారని విన్నాం. కొన్నిటిని ప్రదర్శించగా మేము కూడా చూసాం. తమరు వాటిని సంస్కృతంలో అనువదించి ఇచ్చినట్టయితే మేము మా దేశాలలో ప్రదర్శింపజేస్తాం. మీకు అక్కడ కూడా ఖండఖ్యాతి వస్తుంది అన్నారు. భద్రకవి వారికి ధన్యవాదాలు చెప్పుకుని, నా నాటకాలన్నిటికీ సంస్కృత మాతృకలున్నాయి, నేను వాటిని ఆంధ్రీకరించాను అంతే అన్నాడు. సంస్కృతంలో వాటిని రచించిన మహాకవి ఎవరు అని పండితుడి శిష్యులు అడిగారు. ఆ మహాకవి ఉండే నగరం ఉజ్జయిని, అతని పేరు గోవిందుడు అన్నాడు భద్రకవి. శిష్యులకి చచ్చేంత అవమానమైంది. దేశదేశాల వాళ్ళు గోవిందుడి నాటకాలను తమ భాషలోకి తర్జుమా చేసుకుని ఆనందిస్తుంటే తాము ఆ నాటకాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలు తిరుగుతున్నారు. అసూయ ఎంత పనైనా చేయిస్తుంది అనుకుని వాళ్ళు బుద్ధి తెచ్చుకుని వెంటనే తమ నగరానికి తిరిగి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.